టాలీవుడ్‌లో భారీ అంచనాలతో ఎదురు చూసే 2 సినిమాలు 'ప్రభాస్', 'స్పిరిట్', 'మహేష్ బాబు', 'వారణాసి'. ఈ 2 భారీ బడ్జెట్ సినిమాలు 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది. 'స్పిరిట్'లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తృప్తి డిమ్రీ హీరోయిన్‌గా మెరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ లుక్‌లో కనిపిస్తారు. దేశ భద్రత నేపథ్యంలో సెట్ అయిన ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ పోస్టర్ ఇప్పటికే ఇండస్ట్రీని షాక్ చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన 'వారణాసి' జక్కన్న దర్శకత్వంలో రూపొందుతోంది. టైటిల్ టీజర్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు 5 వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారని టాక్. మూవీ హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ విలువ కలిగిందని అంచనా వేస్తున్నారు. రిలీజ్ షెడ్యూల్ ప్రకారం 'స్పిరిట్' మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వారణాసి' మార్చి 25న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాలు టాలీవుడ్ అభిమానులకు మార్చిలో భారీ ఎంటర్టైన్మెంట్ అందించనున్నాయి. టాలీవుడ్లో మార్చి 2027 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ 2 భారీ అంచనాల సినిమాలు 'స్పిరిట్', 'వారణాసి' ప్రేక్షకులను థియేటర్లో ఆకట్టేలా చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తోంది. టాలీవుడ్లో ఇప్పుడు ఆసక్తికర అంశం ఏమిటంటే మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్. ప్రభాస్ కూడా హను రాఘపూడి, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పనిచేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్తో అల్లు అర్జున్, అట్లీ, లోకేష్ కనకరాజ్తో కొత్త ప్రాజెక్ట్స్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ 'పుష్ప' దర్శకుడు సుకుమార్తో కలిసి పనిచేయనున్నారు. ఇవన్నీ కూడా భారీ భారీ ప్రాజెక్టులే. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. రణ్వీర్ సింగ్ 'ధురంధర్' సక్సెస్ ఇచ్చినప్పటికీ షారుఖ్ ఖాన్, కింగ్ సల్మాన్ ఖాన్ 'బాటిల్ ఆఫ్ గాల్వాన్', 'ధురంధర్ 2' వంటి సినిమాలు బాలీవుడ్ నుండి టాలీవుడ్కు గట్టి పోటీగా నిలవాలి. ప్రాంతీయ సినిమాలు, నేషనల్ సినిమాల మధ్య సరిహద్దులు చెరిపేస్తే రాబోయే సంవత్సరాల్లో టాలీవుడ్ భారత్ సినిమా భవిష్యత్తును ఆకారీకరించేలా ఉంటుందని అంతా భావిస్తున్నారు.